అందరికీ నమస్కారాలు. మీడియా సోదరులందరూ నమస్కారాలు. హోటల్ పరిశ్రమ అంటే మీ అందరికీ తెలుసు, ఎంతోమందికి ఉపాధి కలిగించేది. కొన్ని లక్షల మంది కుటుంబాలు హోటల్ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కూడా, ఏ టైంలో కూడా అమ్మలాగా అన్నం పెట్టేది హోటల్ పరిశ్రమ. అలాంటి పరిశ్రమ ఈరోజు స్ట్రీట్ ఫుడ్ వల్ల చాలా నష్టపోయింది. ఇప్పటికే నష్టాల్లో ఉంది హోటల్ సంస్థ. నాకు 40 సంవత్సరాల అనుభవం ఈ హోటల్లో. 86 సంవత్సరాలకు వచ్చాను నేను. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. ఎప్పుడు కూడా లేదు ఈ విధంగా. హోటల్ యజమాని కళ్ళల్లో కన్నీళ్ళు కాదు, రక్తం వస్తుంది. ఆ విధంగా పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కాంపిటీషన్ తట్టుకోలేక, స్ట్రీట్ ఫుడ్ వల్ల మేము రేట్లు పెంచలేక, అంటే ఉన్న వ్యాపారమే తక్కువ, దాని మీద రేట్లు పెంచితే అసలు రాదు. మా హోటల్లో రేట్లు పెంచి 5 సంవత్సరాలు అయింది. ఆనాటి భోజనం 100 రూపాయలే, ఈనాటి భోజనం 100 రూపాయలే. అలాంటి నష్టమైన ఇది రేట్లు పెరిగినా కూడా మేము అదే చేస్తున్నాం. అలాంటి దాంట్లో ఇప్పుడు పరిస్థితి అగమగోచరింది. ఒక యుద్ధం ఎందుకు జరిగింది కానీ మన టైం బాగాలేక యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడింది. ఒకప్పుడు పర్యావరణం కోసంగా మేము కట్టెలు, ఈ పొట్టు ఇవన్నీ మానేసాం. అంటే పర్యావరణం కలుషితం కాకూడదు ఉద్దేశంతో కావటం, స్టాఫ్ వర్కర్స్ కూడా కొంత దాన్ని చేయలేకపోతున్నారు. అందుకోసంగా అందరూ గ్యాసు 100% హోటల్ యజమానులందరూ కూడా గ్యాస్ కనెక్ట్ అయ్యారు. ఈరోజు గ్యాస్ లేనిదే ఏ హోటల్ లేదు. ఈ మధ్యకాలంలో గ్యాసు దొరక్క 4 సిలిండర్ అడిగితే ఒకటే ఇవ్వటము, ఒకటి అడిగితే అరవై ఇవ్వటము అటు జరుగుతుంది. దాంతోపాటు ఏం చేసాము, ఐటమ్స్ మేము తగ్గించుకొని ఆ ఉన్న గ్యాస్ వరకే చేసుకుంటూ ఎట్లో ఇక ఈ స్టాఫ్ అంతా మనం సాగాలా, ట్యాక్సీలు కట్టాలా, దాంట్లో రన్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు గ్యాస్ పూర్తిగా లేదు అని చెప్పి డీలర్స్ చెప్తున్నారు. ఇప్పుడు హోటల్ పరిశ్రమ పోయింది. కొన్ని లక్షల మంది దీని మీద బతుకుతున్నారు. ఎన్నో మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళ పరిస్థితి అగమగోచరంగా ఉంది. దీన్ని ఎలా పరిశీలించాలో అర్థం కాక డీలర్స్ ఏం చేయగలరు, డీలర్స్ కూడా స్టాక్ లేదు. అక్కడి నుంచి వస్తే ఇస్తారు. ఈ మధ్య 4 రోజులకు ఒకసారి పంపిస్తారు. ఇప్పుడు 4 రోజులు పంపించలేదు కాబట్టి డీలర్స్ చేస్తారు. ఇంక ఏమిటి అర్థం కాక మేమందరం కూడా తిరిగి మళ్ళా కట్టెలు పోయి పెట్టుకోవడానికి వీలు కాదు వెంటనే. కాబట్టి ఇక మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటేందంటే దయచేసి హోటల్ పరిశ్రమ కాపాడండి. గ్యాస్ కొరత లేకుండా మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారికి కొరియర్గా పంపించామని కూడా మెసేజ్. అలాగే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు మార్నింగ్ వెళ్తే వారు ఊళ్ళో లేరు, క్యాంపింగ్ పోయారు, సినిమా వస్తుందని చెప్పారు. వారిని కలుసుకొని మా బాధలు చెప్పుకుందామని చెప్పి మేము అందరూ చేస్తున్నాము. కాబట్టి ఇన్ని లక్షల మంది కట్టే, ఇప్పుడు లక్షల ట్యాక్సీలు కట్టే ఏకైక సంస్థ హోటల్ సంస్థ. ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, కుళాయి పన్ను, ట్రేడ్ లైసెన్సు, ప్రాపర్టీ ట్యాక్సు, ఇవన్నీ కూడా జిఎస్టీలు, ఇవన్నీ కట్టే సంస్థ హోటల్ సంస్థ. ఏ హోటల్ అయినా కూడా 30-40 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇది కూడా ప్రభుత్వం గుర్తించి మన ప్రధానమంత్రి మోడీ గారు దయ ఉంచి మేము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఎప్పుడు అనుకూలమే. మేము నాకు విజయవాడ ఫ్లడ్స్ వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పోయి మా స్టేట్ తరఫున 25 లక్షల రూపాయలు ఇచ్చాము. అంతమునుపు కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కూడా 25 లక్షలు ఇచ్చాము. మేము ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాము. కాబట్టి దయ ఉంచి ప్రభుత్వం మాకు ఇబ్బంది కాకుండా గ్యాస్ కొరత లేకుండా చేయండి. ఇలా కానీ 2 రోజులు తాపితే హోటల్స్ అన్నీ ఇప్పటికే 50% ఐటమ్ తగ్గించేసాము. ఇంకా గ్యాస్ లేని వల్ల హోటల్స్ మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయవుంచి ప్రజలు అర్థం చేసుకొని ప్రభుత్వం మమ్మల్ని దయ చూపి తిరిగి ఇండస్ట్రీని కాపాడని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి జిల్లాలో ఫోన్ చేశాను. శ్రీకాకుళం, అలాగే రాజమండ్రి, అలాగే వైజాగ్, విజయవాడ ఫోన్ చేశాం. ఎవరు చెప్పినా కూడా ఇంకొక 2 రోజుల తర్వాత మన హోటల్స్ మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది అని వాళ్ళు తెలియజేశారు. కాబట్టి ఇన్ని లక్షల మంది దీని ఉపాధి కలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం మమ్మల్ని కాపాడుకొని గ్యాస్ కొరత లేకుండా చెప్పి మేమందరూ ముందు దయ ఉంచి ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాము. కాబట్టి మా బాధ అర్థం చేసుకొని ప్రభుత్వం కూడా మాకు కొంత గ్యాస్ కొరత లేకుండా చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క హోటల్ యజమాని కూడా అనేక ఇబ్బందులు ఉన్నాడు. ప్రభుత్వం ఈ సమయంలో వాళ్ళు హోటల్స్ మూసేసిన స్టాఫ్కి జీతాలు ఇవ్వాల్సిందే, ఏది ఆగదు. కాబట్టి ప్రభుత్వం హోటల్ పరిశ్రమ కాపాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రైవేట్ గ్యాసెస్ 1-2 ఉన్నాయండి. వాళ్ళు కూడా కన్సల్ట్ టైము
వాళ్ళ దగ్గర కూడా గ్యాస్ బాగా లేదండి అని అన్నారు. మరి ఎందుకు మేము వాడటం లేదనో ఏదో తెలియదు, కానీ వాళ్ళు అడిగినప్పుడు కూడా మా దగ్గర గ్యాస్ లేదని సరే అని వాళ్ళు మాకు తెలియజేశారు. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మేము వాడడానికి సిద్ధము, వాళ్ళు సప్లై చేసినా కూడా మాకు అభ్యంతరం లేదు. ఏదైనా హోటల్ పరిశ్రమ మూతపడకుండా కాపాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. బెంగళూరు హోటల్స్ అన్ని క్లోజ్ చేశారండి, చెన్నై క్లోజ్ చేశారు, మహారాష్ట్ర క్లోజ్ చేశారు, బెంగళూరు క్లోజ్ చేశారు, హైదరాబాదు ఇవన్నీ కూడా కొన్ని సిటీస్లో క్లోజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బల్క్ ఆర్డర్స్గా ఉన్నాయి, మ్యారేజెస్ కానీ క్యాటరింగ్స్ కానీ ఉన్నాయి. కాబట్టి మా దగ్గర ఏంటంటే కొంత చిన్న మన జిల్లా కాబట్టి కొంత సప్లై ఇస్తూ వచ్చారు. డీలర్స్ మాత్రం బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈరోజు డీలర్స్ కాడ కూడా లేదు స్టాకు. కాబట్టి మన పరిస్థితి కూడా వాళ్ళు ఒక వారం ముందే క్లోజ్ చేశారు. మనం కూడా రేపటిలో కూడా హోటల్స్ క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది.